నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లను సంరక్షించుకుందాం. వన మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. రాజధానిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి. సిఆర్డీఏ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ట్రెండ్ సృష్టించడంలో బాలకృష్ణకు సాటి లేరెవరు? గోల్డెన్ జూబ్లీ వేడుకలలో గుడా మాజీ చైర్మన్ గన్ని. పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, చీరలు పంపిణీ చేసిన నాగబాబు సతీమణి పద్మజ. తెలుగు భాష నామోషి కాదు, హితైషి మహిళా నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి. పర్యావరణ పరిరక్షణ మానవుని మనుగడకు ప్రాణవాయువునందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాల ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ తదితరులు మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమహేంద్రవరం సిటీ రూరల్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు, అటవీ శాఖ అధికారి వి నాగరాజు, ప్రజాప్రతినిధులు బత్తుల వెంకటలక్ష్మి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దుర్గేష్ మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షితః అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని 60 రోజుల పాటు నిర్వహించుకునే విధంగా కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. వీలున్న అన్ని ప్రదేశాలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. వనం మనం కార్యక్రమాన్ని మాటలు కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విధానాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్నారు. వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని, మొక్కలు నాటడం కాదు వాటిని పరిరక్షించడం ముఖ్యమన్నారు. ఆర్టీఓ కేఎల్ శివజ్యోతి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్రరావు, ఐకాన్ రోటరీ క్లబ్ ప్రతినిధి తీగల రాజా, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి 2 మొక్కలను అందజేసి వాటి పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటాలి, బాధ్యత తీసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు మీకు ఎందుకు దానివల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు. స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. మేము మరలా మొక్కలు ఏమి ఇస్తాయి, నాటడం వల్ల ఏం వస్తుంది, ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పేది ఏంటంటే ఇది మీ బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. ఇవాళ మన బాధ్యత ఇంటికి ఒక మొక్క పెట్టడమే కాదు, నీళ్లు పోయడం. గతంలో ఒక భారీ ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక కార్యక్రమాలు తీసుకుంటే అమలయ్యేది. ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం, ఇంటింటికి మొక్కలు పెట్టమని. ఇవాళ మనందరం భాగస్వామ్యం వహించాలి. ఈ రాష్ట్రం కోసం, ప్రకృతిని కాపాడుకోవడం కోసం, పచ్చదనం కాపాడుకోవడం కోసం అందరం కలిసికట్టుగా, ఒక అధికారుల బాధ్యత కాదు. ఇవాళ స్మగ్లర్ల రాజ్యం, ఇవాళ ఎక్కడో అడవుల్లో ఉన్న ఎర్రచంద్రం కొట్టేసి అమ్ముకుంటా ఉన్నారు, అడవులు నరికేస్తా ఉన్నారు. దాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రాంతాల్లో ఏదైనా సామూహిక వనాలు, కామన్ సైట్లు ఏదైతే ఉన్నాయో పంచాయతీలో కానీ లేఅవుట్లో కానీ మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది. అసలు ఆ కామన్ సైట్లు కూడా నిన్నే అడిగాం, కలెక్టర్ గారు కూడా చెప్పాం, సర్వే చేయండి. లేఅవుట్లన్నీ కామన్ సైట్లు ఏది వదిలేరు, ఎక్కడెక్కడ వదిలేరు, ఏది అన్యాకరణ డీటెయిల్ తీసుకుంటే వాటన్నిటిలో కూడా మొక్కలు పెట్టించవచ్చు. గతంలో చేసాం. గతంలో ఆంజనేయ గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఖాళీ స్థలాలన్నిటికీ ఫెన్సింగ్ వేసి మొక్కలు పెట్టాం, సామాజిక వనాలు పెరిగినాయి. ఈ 60 రోజుల్లో కూడా ఎక్కడైతే మనకి వీలు ఉందో ఆ వీలున్న ప్రదేశాలన్నింటిలో కూడా మనం మొక్కలు నాటాల్సి ఉంటుంది. అలానే నాటిన మొక్కల్ని బ్రతికించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం చేయాలి. అదే ట్రీ గార్డ్ పెట్టడం కానీ, గార్డియన్లు పెట్టడం కానీ, అలానే మనం వాటరింగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం మొక్కలు నాటేటప్పుడు మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని స్పెషల్గా లొకేషన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ మొక్కలు నాటడంతో పాటుగా నెక్స్ట్ జనరేషన్ కూడా మొక్కల యొక్క ఇంపార్టెన్స్ మీద వాళ్ళు సెన్సిటైజ్ అవుతారు అనే ఉద్దేశంతో ప్రప్రథమంగా మనము ఇన్స్టిట్యూషన్స్ లో మొక్కలు నాటుతున్నాం.
ఈ వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం అనేటువంటి ఒక పండుగ వాతావరణంలో అందరినీ దాంట్లో పాల్గొనేలా చేసి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి తలంపు చేయటం, దాంతోపాటు అద్భుతమైనటువంటి పర్యావరణ ప్రేమికుడు, అదేవిధంగా ఏ మాట చెప్పినప్పటికీ కూడా ప్రకృతిని మనం కాపాడుకోవాలనేటువంటి మాట చెప్పి ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికీ కూడా మన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లనంటే మేము అక్కడ ఒక మొక్కని నాటి ఇక్కడికి వచ్చేస్తే చిట్ట చివరి వరకు ఉన్నటువంటి అన్ని హోల్స్లోనూ కూడా దగ్గరుండి వర్షంలో వాళ్ళు బాధ్యత తీసుకుని ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఏదో చూద్దాం అనేటువంటి ఆలోచన కాకుండా వాటన్నిటిని పూర్తి చేసినందుకు ఎన్సీసీ క్యాడెట్స్కి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఆ వయస్సులో, చిన్నారి వయస్సులో వారిలో ఆ కాంక్ష రావటం, మొక్కల్ని నాటాలి, వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలనేటువంటి ఆలోచన రావటం అనేది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను నమ్ముతున్నాను. నాటడం మాత్రమే ప్రధానం కాదు. ఒక కార్యక్రమం వచ్చినప్పుడు చెట్లు నాటి, మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి అతి గతి తెలుసుకోకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాకుండా ఇవాళ మనం ఏమంటుంటే దాన్ని పెంచేటువంటి మార్గం ఎలాగా, అది బతికే మార్గం చూసే విధానం ఏంటి, వీటి మీద కూడా మనం దృష్టి పెట్టి ఖచ్చితంగా మనం నాటినటువంటి మొక్క రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడే విధంగా పెరిగి పెద్దదై కాయలు ఇవ్వాలి, పళ్ళు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన మనం చేయగలిగితేనే ఇవాళ మనం నాటిన మొక్కకి ఒక అర్థం, ఇలాంటి వన మహోత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా ఒక పరమార్థం ఉంటుందనేటువంటి మాటని చిన్నారులైనటువంటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినా ఆ భారాన్ని సీఆర్డీఏనే భరించాలని, కొనుగోలుదారులకు 2018లో ప్లాట్ల బుకింగ్ సందర్భంగా ఖరారు చేసిన ధరలకే అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ 37వ అథారిటీ సమావేశం జరిగింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సవరించిన అంచనాలతో పాటు మరికొన్ని ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం నిలిపివేయడం వల్ల నిర్మాణ వ్యయం 714 కోట్ల రూపాయల నుంచి 930 కోట్ల రూపాయలకు చేరింది. ఫ్లాట్ల ధర పెంచకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సీఆర్డీఏకి 216 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా. అయినా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. రాజధాని అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అప్పట్లో సీఆర్డీఏ 1200 ఫ్లాట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తలపెట్టింది. బుకింగ్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే మొత్తం ప్లాట్లు అయిపోయాయి. ప్రాజెక్టును నిలిపివేయడంతో కొనుగోలుదారుల్లో కొందరు వెనక్కి వెళ్లిపోయారని సీఆర్డీఏ అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అమరావతి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి హై టెక్నాలజీతో ఇదంతా డెవలప్ కావాలా, ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి అని ప్రజల యొక్క అవసరాలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి చేసిన హౌసెస్కి ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా హైటెక్గా ఉండాలి, ప్రజలకు బాగా సౌకర్యంగా ఉండాలి. ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెటర్గా చేయగలమో ఆ విధంగా స్టడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సిఆర్డీఏకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ గత గవర్నమెంట్ దాని మీద ముందుకు పోలేదు. ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే 160 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది. మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ, మెఫ్మా ఆఫీస్ కానీ, దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సీ వింగ్ కానీ, టౌన్ ప్లానింగ్ వింగ్ కానీ, తర్వాత టిట్కో వింగ్ కానీ, అన్ని వింగ్స్ యాక్చువల్ గా దాంట్లోనే ఉండేటట్టుగా 7 ఫ్లోర్ల బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా గత ప్రభుత్వం ఇవ్వాల 175 కోట్లు ఇవ్వాలి. ఈ ఇయర్ మళ్ళా 225 కోట్లు యాన్యుటీ ఇవ్వాలి. ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇవ్వమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఆదేశించారు. సెప్టెంబర్ 15 లోపల లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన 175 కోట్ల యాన్యుటీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 225 ఈ సంవత్సరం కూడా రేపు 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలి సార్. ఆ పెన్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కలెక్షన్స్ రాగానే అడ్జస్ట్ చేసి ఫస్ట్ వీళ్ళకే ఇస్తామన్నారు. హ్యాపీనెస్ అని ఒక 1200 అపార్ట్మెంట్ కట్టాలని చెప్పి ఆ రోజు యాక్చువల్ గా అథారిటీలో పర్మిషన్ తీసుకుని దానికి ఆన్లైన్ లో పిలిచాం. 1 గంట లోపలే 1200 హౌసెస్ ని బుక్ చేసుకున్నారు. 714 కోట్లకు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా మొదలు పెడితే దాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల
ఇప్పుడు 930 కోట్లు అవుతుంది. బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం చేయాలా. బర్డెన్ అయినా 216 కోట్ల అడిషనల్ బర్డెన్ అయినా పూర్తి చేయమని సీఎం గారు ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. విజయవాడ ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1 లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా, ఫేజ్ 2 వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ. ఫేజ్ 1 అయితే 11,000 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 14,000 కోట్లు అవుతుంది, మొత్తం 25,000 కోట్లు అవుతుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సృష్టించడంలో తనకు ఎవరూ సాటిలేని విధంగా వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యక్షుడు గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గన్ని కృష్ణ కార్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి గన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని, రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ అప్పటికీ ఇప్పటికీ వన్ని తగ్గకుండా తన నటన వైభవాన్ని ప్రదర్శిస్తూ నిండు పున్నమి చంద్రుడిలా ప్రేక్షకులను అలరింపచేస్తున్నారన్నారు. 50 ఏళ్ల క్రితం తాతమ్మ కళ చిత్రంలో నటించిన బాలకృష్ణ అప్పటి నుండి తన నటన చాతుర్యంతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సృష్టిస్తూ పౌరాణిక, జానపద, ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తదితర చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి రంజింపజేశారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షులు గొర్రెల రమణ, కెవి శ్రీనివాస్, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, వానపల్లి శ్రీనివాసరావు, కవులూరి వెంకట్రావు, సింహాద్రి సతీష్, అప్పలరాజు, పేరూరి అంజీ, కెవిడి భాస్కర్, నాగేంద్ర, సింహాద్రి లోకేష్, ఏవివి సత్యనారాయణ, యాదాల వెంకటరత్నం, గొర్రెల శివ, నవీన్, బత్తినరాజు, ఎల్ రాంబాబు, గొర్స అప్పలకొండ, కె వినయ్, పాలవలస బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసత్వమే కాకుండా రాజకీయ వారసత్వం కూడా తీసుకుని మనకి ఎప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చినా కానీ వన్ని తగ్గకుండా నిండు పుణ్యం చంద్రుడిలాగా అలాగే తెలుగు చలనచిత్ర ఆకాశం మీద వెలుగుతున్నాడు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన సినిమాల్లోకి వచ్చి ఆయన మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ విడుదలై సరిగ్గా 50 సంవత్సరాలు ఈ రోజున పూర్తవుతుంది. కాబట్టి గోల్డెన్ జూబ్లీ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఈ రోజున ఒక పండగలాగా జరుపుకుంటున్నారు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని. కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఒక ట్రెండ్ ఆయన క్రియేట్ ఆయన ట్రెండ్ ప్రకారం ఎప్పుడు వెళ్ళలేదు. ట్రెండ్ ఆయన క్రియేట్ చేసేవాడు ఎప్పుడే కూడా. ఈ యాక్షన్ సినిమాలు కానీ లేకపోతే మిగతా సినిమాలు కానీ, ఈ పచ్చి వచ్చిన ఏం సినిమాది అఖండ లాంటి సినిమాలు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఏళ్ళు పెరుగుతున్నా కానీ జోరు తగ్గలేదు. ఏదో సినిమాలో పాట కూడా ఉంటుంది, ఏళ్ళు పెరుగుతున్నా జోరు తగ్గలేదని. నిత్య నూతనగా ఇలాగే అమ్మాయిలందరికీ కూడా తన ప్రేమాభిమానాలు పంచుతూ ఇలాగ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు చలనచిత్ర సీమలో తన ఏదైతే ఉందో తన నట వైభవాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. స్థానిక పాదగయ క్షేత్రంలో శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పూజల్లో పాల్గొన్న ఆడపడుచులకు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ చీరలు, పూజా సామాగ్రి ఉచితంగా సమకూర్చారు. పూజల్లో పాల్గొన్న మహిళలకు చీర, పూజా సామాగ్రిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు సతీమణి పద్మజ అందజేశారు. మహిళలందరూ సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిని భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలుగు వారందరికీ తెలుగు భాష మాట్లాడటం నామోషీ కాదని, హిత్తైషి అని పలువురు వక్తలు అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న స్వాతంత్ర సమరయోధుల పార్కులో వినూత్న రీతిలో నిర్వహించారు. తెలుగు భాష, సంస్కృతి, వైభవాలను భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
తెలుగులోనే సంభాషిద్దాం, తెలుగువారిగా జీవిద్దాం అంటూ అందరూ ప్రమాణం చేసి తెలుగులో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహిళా ప్రముఖురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొని తెలుగు భాష అందరికీ హితైషి అని, నామోషి కాదని చెప్పారు. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, రాష్ట్ర తెలుగుదేశం నాయకురాలు కప్పల వెలుగు కుమారి తెలుగులోనే మాట్లాడదాం అంటూ ప్రమాణం చేసి సంతకాలు చేశారు. సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు, కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపి బ్రౌన్, మందిర నిర్వాహకులు సన్నిధానం శాస్త్రి, పివిఎస్ కృష్ణారావు, మెగా కళాశాల నిర్వాహకులు సిపి చౌదరి, సమితి సభ్యులు తొక్కుల రమేష్, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు అందరూ నడుం బిగించాలని వక్తలు కోరారు. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున గిడుగు రామోత్పత్తులు గారి 161వ జయంతి మనం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున ఆంధ్రకేశ్వరి యోజన సమితి తరఫున బలరాం నాయుడు గారు మరి ఈ రోజున తెలుగు భాషలో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం చూస్తే ఎన్నో విజ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ చాలా మంది తెలుగు మాట్లాడటమే నమోషిగా భావించేటటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రస్తుత సమాజంలో మహిళలు, యువతులు ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా అవసరమని, అలాగే మన సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, అందువల్ల క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఉత్తమంగా రాణించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. స్థానిక ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాలులో 2 రోజుల పాటు జరిగే 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉషు సీనియర్ అండ్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం చేకూరుతుందని, దేహదారుఢ్యం సొంతమవుతుందన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను ప్రతిఘటించాలంటే మార్షల్ ఆర్ట్స్ వంటి కళను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఆదిశేషు, కార్యనిర్వాహకులు బి నరసింహారావు, టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్, మరుకుర్త రవి యాదవ్, హరి బెనర్జీ, జిల్లా ఉషు అసోసియేషన్ అధ్యక్షుడు అజ్జరపు వాసు, కార్యదర్శి ఆర్ సుందరం, పొన్నాడ బాబీ, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసింది. జగన్ ఉండటానికి విశాఖపట్నం రుషికొండపై 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించారు. సర్వే రాళ్ల మీద ఫోటోల కోసం 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇలా అడ్డగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు చేసేశారు అని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విమర్శించారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో గురువారం విశాఖలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానానికి మంత్రి హాజరయ్యారు. వాదనల అనంతరం కేసును అక్టోబర్ 18కి న్యాయమూర్తి వాయిదా వేశారు. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడారు. గతంలో వైకాపా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో నాపై దుష్ప్రచారం చేస్తూ విశాఖలోని సాక్షి పత్రికలో చిన్నబాబు చిరుతిళ్లకు 25 లక్షల రూపాయలు అంటూ ఒక వార్త ప్రచురించారు. విశాఖ విమానాశ్రయంలో టీ, కాఫీ తీసుకున్నానని, అందుకైన ఖర్చు 25 లక్షలని, ఆ డబ్బును చెల్లించడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అందులో రాశారు. దీనిపై 75 లక్షల రుసుం చెల్లించి 75 కోట్లకు పరువు నష్టం కేసు వేశా. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు, టీ ఖర్చులు నేనే భరించుకున్నా. ఈ రోజు సొంత వాహనంలోనే వచ్చా. ఇక్కడికి వచ్చిన విమానం ఖర్చు నా డబ్బులే. 2024లో ప్రజా తీర్పు వచ్చింది. ఇక న్యాయస్థానంలో తీర్పు రావాల్సి ఉంది అని లోకేష్ అన్నారు. గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ రాస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ, కాఫీ తీసుకున్నానని, దానికి అయిన ఖర్చు 25 లక్షల రూపాయలని, అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది. అందరు తెలిసిన విషయమే. సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం, ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది. ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది. ఇమ్మీడియట్గా నేను సాక్షికి, అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది. ఆధారాలతో సహా వాళ్ళ ముందర పెట్టాను. ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ 26 రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది. వీక్ మ్యాగజైన్
రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము, ఆధారాలు మాకు ఇచ్చారు, తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాకు చెప్పారు, ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు, సింపుల్గా ఉండండి, ప్రజల దగ్గర ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని పదే పదే చెప్పారు. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి. అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది, మీ పైన కథనం వేయబోతున్నాం, మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడిని. కానీ మీకు తెలిసిన విషయమే, సాక్షి అనేది ఒక బ్లూ మీడియా, అసత్యాలు రాస్తాం అనేది వాళ్ళ నైజం. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తాం రాదు. మనందరం చూసాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి వేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. మనం చూసాం, సర్వే రాళ్ళపైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 900 కోట్ల రూపాయలు. ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి, సొంతం కోసం అనండి, ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు. తెలుగు భాష ఉద్యమ పితామహుడు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులు అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్లో గిడుగు 162వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ తెలుగు భాషా పండితుడు గిడుగు రామూర్తికి ఒక విశిష్టమైన స్థానం ఉందన్నారు. వాడుక భాష ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషి వలన తెలుగు భాషకి మంచి ప్రాచుర్యం లభించిందని పేర్కొన్నారు. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని అందరికీ తెలియజెప్పిన మహనీయుడన్నారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు గిడుగు అన్నారు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది, శిష్టజన వ్యావహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. మన మాతృభాషను గౌరవించుకోవడం ముఖ్యమని, నేడు భాషను మర్చిపోయే పరిస్థితికి రావడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. తెలుగువారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుగులో చదవండి, రాయండి, మాట్లాడడం చేయాలని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ జి నరసింహులు, జిల్లా విద్యాధికారి కె వాసుదేవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య ఇక్కడే రాజమండ్రిలోనే మహాభారతాన్ని తెలుగులో అనువదించడానికి ప్రారంభంలో ఆయనే ఇక్కడ తొలి అడుగు వేశారు రాజమహేంద్రవరంలో. గిడుగు రామూర్తి పంతులు గారు కానివ్వండి, మహాకవి శ్రీశ్రీ గారు, చలం గారు, గుడిపాటి వెంకటచలం గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురుజాడ అప్పారావు గారు, వీరందరూ రాజమహేంద్రవరంలో నివసించినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మనం కూడా ఇక్కడ పనిచేయడం కానీ నివసించడం కానీ జరుగుతుందంటే నిజంగా అది మన అదృష్టమని చెప్పుకోవచ్చు. ఆయన వ్యవహారిక భాషనే పాఠ్య పుస్తకాల్లో కూడా వాడాలి అని ఒక ఉద్యమం సాగించారు. ఈ రోజుల్లో మనకి భాష గురించి ఒక ఉద్యమమా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనము మన హక్కుల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తాం, కానీ ఆయన భాష కోసం ఉద్యమం చేశారు. రావాలి, పాఠ్య పుస్తకాల్లో ఎందుకు రావాలి, వ్యవహారిక భాషనే ఉపయోగించి ఎందుకు బోధనలు చేయాలి అని చూస్తే అది ఒక భాషా ఉద్యమంతో పాటుగా ఒక సమాజ సంస్కరణ, సమాజ అభివృద్ధికి ఆయన చేసే ఒక పోరాటం. ఎప్పుడైతే మనము భాషకి దూరం అయిపోతామో ఆ భాష ద్వారా వచ్చే జ్ఞానానికి కూడా దూరం అయిపోతాం. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద ఉట్టి మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక యువతీ యువకులు ఉట్టి కొట్టేందుకు పోటీ పడ్డారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉట్టి మహోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించారు. ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వేదపారాయణం జరిగింది. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. వినాయక చవితి సందర్భంగా పందిళ్లు ఏర్పాటుకు సంబంధిత అనుమతుల కోసం ఏకగవక్ష విధానంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. అన్ని సమన్వయ శాఖల మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం కోసం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అనుమతులు జారీ చేయాలని ఎస్పీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ డి నరసింహకిషోర్, జేసీఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ జి నరసింహులతో కలిసి మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను అత్యంత జాగ్రత్తగా నిర్వహించే క్రమంలో మున్సిపల్, మండల స్థాయిలో అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం, అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వ్యక్తిగతంగా హాజరై నిబంధనలు ఖచ్చితంగా పాటించడం జరుగుతుందా లేదా పరిశీలన చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద వేడుక శబ్ద కాలుష్యం లేకుండా మైక్ సెట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండాల్స్ వద్ద పోలీస్ పెట్రోలింగ్ తో పాటు నిర్వాహకులు కూడా ఒకరిని అందుబాటులో ఉంచాలన్నారు. విగ్రహాలు నిమజ్జనం చేయడం కోసం ముందుగా సమయం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణకు చెట్లను సంరక్షించుకుందాం. వన మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. రాజధానిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి. సిఆర్డీఏ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ట్రెండ్ సృష్టించడంలో బాలకృష్ణకు సాటి లేరెవరు? గోల్డెన్ జూబ్లీ వేడుకలలో గుడా మాజీ చైర్మన్ గన్ని. పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, చీరలు పంపిణీ చేసిన నాగబాబు సతీమణి పద్మజ. తెలుగు భాష నామోషి కాదు, హితైషి, మహిళా నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.